హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా వంటిల్లు. నేను మీ సాజిదాని. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన రెసిపీస్ చూద్దాం. ఇవాళ మన రెసిపీ వచ్చి టమాటా రసం అండి. ఇది చాలా చాలా కమ్మగా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బాలింతలకైనా, ఫీవర్ వచ్చినా, ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, నాన్ వెజ్ తినకూడదు అన్నప్పుడు మనం ఈ చింతపండు చారు చేసుకొని తిన్నామనుకోండి. ఇందులోకి అప్పడాలు కానీ, మజ్జిగ మిరపకాయలు కానీ ఏదో ఒకటి సైడ్ డిష్ లాగా ఉంచుకొని మనం చేసుకొని తిన్నామనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం అంత కమ్మటి వాసన వస్తుందో మనకే. ఇప్పుడు మన ప్రిపరేషన్ ఏంటో చూద్దామా. ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం ప్రొసీజర్ చూద్దాం, ఓకేనా? కమాన్. మనం టమాటా రసానికి ఇప్పుడు మనం 4 టమాటాలు తీసుకున్నానండి. ఇవి కట్ చేసుకుందాం. ముందు ఇది మొత్తం కట్ చేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టేసుకుందాము. ఈ సైజ్ చింతపండు చాలండి, ఎక్కువ వద్దు. నీళ్లు మనం మునిగేలోపు వేసుకుందాము. టమాటాలు చక్కగా మునగాలి. వేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని నేను 4 పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకుందాము. ఇప్పుడు దీన్ని మీడియం మంట మీద చక్కగా ఉడకనిద్దామండి. చక్కగా ఉడికినాయి చూసారా. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని టమాటాలు చక్కగా మనం చల్లారే వరకు అట్లా పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం టమాటా రసంలోకి స్పైసెస్ మసాలా పొడి తయారు చేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇందులో 20 వరకు మిరియాలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇది చక్కగా సువాసన వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసుకుందాము. చూసారుగా చక్కగా ఉడికిపోయిన టమాటాలు. ఇది వేడిగా ఉంది కదండి, చేత్తో స్మాష్ చేసుకుంటే కాలుతుంది. అందుకు నేను చిన్న గ్లాస్ తీసుకొని ఇందులో నీళ్లు తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను. ఇవి కొంచెం మనం చక్కగా మెత్తగా స్మాష్ చేసుకొని మనం వడగట్టుకుందాం. వేడిగా ఉంది కాబట్టి నేను చేత్తో గ్లాస్తో ఇట్లాగా స్మాష్ చేస్తున్నాను. ఈ విధంగా చేసుకోవాలి. బాగా చల్లారాక మనం చేత్తో స్మాష్ చేసుకోవచ్చండి. వేడిగా ఉంది కాబట్టి నేను గ్లాస్తో ఇట్లాగా చేసుకుంటున్నాను. ఇది మళ్ళీ మిక్సీ అది పెట్టుకుంటే మళ్ళీ బాగా పేస్ట్గా అవుతుంది. అట్లా చేసుకోకండి, చేత్తోనే ఇట్లా స్మాష్ చేయండి. చూసారు కదా, చక్కగా స్మాష్ చేసుకున్నాను. ఇందులో వాటర్ పోసుకుందాము. ఇప్పుడు ఇందులో వడగట్టుకుందాము. ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్ సహాయంతో మనం ఇది వడగట్టుకుందాం. బాగా టమాటా ముక్కలు ఏమీ రాకోకుండా ఈ విధంగా మనం చక్కగా స్మాష్ చేసుకుందాం. ఇంకా కొంచెం దీంట్లో ఏమన్నా రసం ఉంటుందో కొంచెం ఉంటుంది కదా దీంట్లో లిక్విడ్, అది చక్కగా మనం ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకుందాము. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ టమాటా రసం రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీ కామెంట్కు రిప్లై ఇస్తాను. మీ ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సాజిదా వంటిల్లు.
ఇప్పుడు దీన్ని మనం వేరే ఇందాక మనం టమాటాలు అవి ఉడకబెట్టుకున్నాం కదా, అందులోనే వేసేసుకుందాము. కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి, ఏమనుకోవద్దు. ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం చూసారా స్పైసెస్, అవి వేసుకొని చక్కగా పొడిలాగా చేసుకున్నాము. ఇప్పుడు చిన్న రోల్ ఉందండి నా దగ్గర, ఆ చిన్న రోట్లో నేను మెత్తగా స్మాష్ చేసుకున్నాను, మెత్తగా పౌడర్లాగా చేసుకుంటాను. ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ కలుపుకుందాము. 1 టేబుల్ స్పూన్ సాల్ట్. కానీ టమాటా రసం చాలా చాలా కమ్మగా ఉంటుందండి. ఇది ఏమన్నా హెల్త్ బాగలేకపోయినా నాన్ వెజ్ అవి తినకూడదు అంటారు కదా, వాళ్ళకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇందాక మనం పౌడర్ చేసుకున్న మసాలాలు ఉన్నాయి కదండి, ఆ పౌడర్ మసాలా కూడా వేస్తున్నాను ఇందులోనే. ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసాను కదా. ఇది ఇప్పుడు మనం చక్కగా స్టవ్ మీద పెట్టి మరగనిద్దాము. ఇది చక్కగా మనం పొయ్యి మీద పెట్టుకొని మీడియం మంట మీద పెట్టి చక్కగా మరగనివ్వాలండి. చూసారా, చక్కగా మరుగుతుంది. ఎంత మంచి కమ్మటి వాసన వస్తుందో, సూపర్గా ఉందండి. ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకుందాము. పొయ్యి మీద ప్యాన్ పెట్టాను కదండి, ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. తాలింపుకి కావలసిన పదార్థాలు: 1 ఎండుమిరపకాయ తీసుకున్నానండి, 2 రెబ్బలు కరివేపాకు తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, 4-5 పచ్చిమిరపకాయలు, చిన్న హాఫ్ సైజు ఉల్లిపాయ కట్ చేసుకుని పెట్టుకున్నాను. తాలింపు చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాం చూసారా ఉల్లిపాయలు, అవి కూడా వేసుకుందాము. ఇవి చక్కగా ఫ్రై అవ్వాలండి. ఈలోపు మనం ఇందులో 1 ఎండుమిరపకాయ వేసుకుందాము. మనం పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం చూసారా, అవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇది చక్కగా ఫ్రై అవ్వాలండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. నేను చేసిన రెసిపీ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాను. ఇవి కూడా చక్కగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నానండి. చూడండి, ఉల్లిపాయలు చక్కగా ఫ్రై చూసారా. ఇప్పుడు మనం తాలింపు రసం, టమాటా చారులోకి ఇప్పుడు రసం మనం తాలింపు వేసుకుందాము. తాలింపు చక్కగా ఫ్రై అయింది కదండి. చూడండి, అంతేనండి. ఈజీగా మనం హెల్త్ ఏమన్నా బాగలేకపోతే, నోటికి ఏమన్నా చక్కగా పుల్లగా తినాలనిపించినా, మనకేమన్నా ఫీవర్స్ ఏమన్నా వచ్చినా, మనం నాన్ వెజ్ అయితే తినకూడదు కదా, మనం ఇలా టమాటా చారు చేసుకుని అప్పడాలు అవి వేయించుకొని తింటే నాన్ వెజ్ కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత కమ్మటి వాసన వస్తుందో చూడండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకో కొత్త రెసిపీతో ముందుకు వస్తాను. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్.